హాయ్ హలో వెల్కమ్ టు హజ్జు టీవీ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ విభాగం ఆలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 5 రాస్తే చాలు. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్లో 2 పద్యాలు ఇస్తారు. పద్యం పూర్తిగా రాయాలి. దానికి 5 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ పద్యమేమో రాజనీతి నుంచి ఇస్తారు. సెకండ్ పద్యమేమో కబిలం నుంచి ఇస్తారు. ఈ 2 లెసన్స్లో నుంచి ఒక లెసన్ చదివితే చాలు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఏంటి, 4 ఇస్తారు. 2 రాస్తే చాలు. సందర్భ సాహిత్య వాక్యాలు 4 ఇస్తారు. 2 రాస్తే చాలు. 2 రాజనీతి నుంచి వస్తాయి, 2 కబిలం నుంచి వస్తాయి. ఆ 2 లెసన్స్లో నుంచి ఒకటి చదివితే చాలు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో 8 వర్డ్స్ ఇస్తారు. 5 వర్డ్స్కి ఆన్సర్ చేస్తే చాలు 5 మార్క్స్. సంధిని విడదీసి సంధి పేరు రాస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. 5 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 8 వర్డ్స్ ఇస్తారు. దానికి సమాసం పేరు రాయాలి. 5 రాస్తే చాలు 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో ఏ అని బి అని 2 ఉంటాయి. ఆ 2లో 1 రాస్తే చాలు. అలంకారానికి లక్షణ సమన్యాయం చేయాలి. దానికి ఒక్కొక్క దానికి వచ్చేసి 5 మార్క్స్. ఒక్కటి రాస్తే చాలు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్లో పద్య పాదాలు 2 ఇస్తారు. వాటిలో ఒకదానికి విడదీసి గురులఘువులు పెట్టాలి. దానికి యతిస్థానం గుర్తించి ఏ పద్య పాదమో వివరించాలి. దానికి 5 మార్క్స్ ఉంటాయి. ఏ అయినా బి అయినా ఒకటి రాస్తే చాలు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి అల్లరస పుట్టిల నుంచి వస్తుంది. 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 5 మార్క్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ రాజనీతి నుంచి వస్తుంది. దానికి 5 మార్క్స్. నైన్త్ క్వశ్చన్ అసమర్థుని శివయాత్ర నుంచి వస్తుంది. దానికి 5 మార్క్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్ 3 వాంగ్మయ శిఖరాల నుంచి వస్తుంది. 5 మార్క్స్ ఉంటుంది. అక్కడ వరకు అయిపోయింది. అక్కడ టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 5 రాస్తే చాలు. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ విభాగం ఆలో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. 50 మార్క్స్ వస్తాయి. 11th క్వశ్చన్ ఏంటంటే ఒక పద్యం ఇస్తారు. వాళ్ళు 2 పద్యాలు ఇస్తారు. ఆ 2 పద్యాల్లోంచి ఒక పద్యానికి ప్రతి పదార్థం రాయాలి, భావం రాయాలి. 10 మార్క్స్ ఉంటాయి. ఏ వచ్చేసి రాజనీతి నుంచి వస్తుంది. బి వచ్చేసి కబిలం నుంచి వస్తుంది. మనం ఏ అయినా బి అయినా ఒకటి రాస్తే చాలు. ఒక లెసన్ చదువుకుంటే చాలు 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ఏ వచ్చేసి రాజనీతి నుంచి వస్తుంది. బి వచ్చేసి కబిలం నుంచి వస్తుంది. ఆ 2 లెసన్స్ నుంచి ఒకటి చదువుకొని వెళ్తే చాలు. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి అల్లరస పుట్టిల నుంచి వస్తుంది. 2 క్వశ్చన్స్ అల్లరస పుట్టిల నుంచే వస్తాయి. ఒకటి రాస్తే చాలు. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి అసమర్థుని శివయాత్ర నుంచి వస్తుంది. 2 క్వశ్చన్స్ అసమర్థుని శివయాత్ర నుంచే వస్తాయి. ఒక క్వశ్చన్ రాస్తే చాలు 10 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి 3 వాంగ్మయ శిఖరాల నుంచి వస్తుంది. ఏ 3 వాంగ్మయ శిఖరాల నుంచే వస్తుంది. బి కూడా 3 వాంగ్మయ శిఖరాల నుంచే వస్తుంది. ఏ 3 వాంగ్మయ శిఖరాల నుంచి వస్తుంది. బి కూడా 3 వాంగ్మయ శిఖరాల నుంచే వస్తుంది. ఇలా మనం విభాగం ఆలో చాయిస్ ఉంటుంది. ఒక క్వశ్చన్ రాస్తే చాలు 10 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి టోటల్ 50 మార్క్స్. ఫస్ట్ దాంట్లో వచ్చేసి విభాగం ఆలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 5 రాస్తే చాలు. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 5 మార్క్స్. 25 మార్క్స్ టోటల్. మొత్తం వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది.